సెంట్రింగ్ కార్మికులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా కల్పించారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని, ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణతో ఐక్యతతో పోరాడాలన్నారు. 15 రోజుల సమస్యలు పరిష్కరించుకుంటే చలో సెక్రటేరియట్, చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. మన పోరాటం మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86 ప్రాంతాలలో సెంట్రింగ్ మిత్రులే కాకుండా వాళ్ళ దగ్గర కూడా కొన్ని వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి భారతదేశంలో, ప్రపంచంలో గ్రేటర్ హైదరాబాద్ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక మీ అందరిది. సెంట్రింగ్ లేకపోతే ఆ భూమికి పునాది వేసిన తర్వాత సెంట్రింగ్ వాళ్ళు లేకపోతే ఆ బిల్డింగే కట్టే పరిస్థితి ఉండదు అనేటువంటిది మనందరూ తెలుసు. అయితే నీకు ఇక్కడ ఉన్న మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, ఏదైనా కానీ ఒక కమిట్మెంట్ తోని మన సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఐక్యత అనేది ఉండాలి. ఇది మన అందరి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక నెల రోజులు పని లేకున్నా కానీ, బస్సులు ఉన్నా కానీ మనలో పోరాట పటిమ ఉండాలి. ఎవడో బిచ్చం వేస్తుడు కాదు, ఎవడో బిచ్చం వేస్తాడు మన హక్కులు తీర్చేది కాదు. మనము నిలబడి కొట్లాడినామనుకో వాడు అబ్బా కూడా దిగిరావాలి. ఆ విధమైనటువంటి పోరాటం ఉండాలి తప్ప మన హక్కులు ఇవే అంటే అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్నటోడు కూడా ఉన్నాడా? 2.5 సంవత్సరాలల్లా అందరికంటే పని తక్కువైంది ఎవరికంటే మీకే. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక కన్స్ట్రక్షన్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా కట్టడానికి సిద్ధంగా ఉందా? ఈ దోపిడీ దొంగలే దోచుకోవడానికే సరిపోతలేదు. కనీసం పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు అందమైనటువంటి సెక్రటేరియట్ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ అంబేద్కర్ సెక్రటేరియట్ మీరు లేకపోతే కట్టేదా? కాబట్టి ప్రతి దాంట్లో మీ పాత్ర ప్రధానమైనటువంటి. ఒకటేమో మంచితనంగా మన హక్కులు అడగాలి. మేము ప్రభుత్వానికి మన డిమాండ్స్ ముందు పెట్టాలి. ఇప్పుడు మనకున్న పాత రేట్లు, కానీ ముడి సరుకుల రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి మనకు అందరికీ తెలుసు. ఈ రోజు ఐరన్ కానివ్వండి, నీకు ప్రతి అంశంలో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ మనకేమో పాత రేట్లు ఇస్తాం, చేస్తే చేయండి లేకపోతే లేదు అనే పద్ధతిలో ఉన్నది. సుధీర్ అని చెప్పింది ఏంటి, బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెంటరింగ్ చేస్తున్నారు కాబట్టి మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, రేట్లు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తే వినాలి. అయితే ప్రభుత్వానికి ఒక 15 రోజులు సమయం ఇస్తాం. ఇవాళ రేపు అంటే అది జరిగేది కాదు. ఒకవేళ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి హక్కుల విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి ఈఎస్ఐ కార్డు విషయంలో కానీ, లేకపోతే ఎవరైనా చనిపోతే మరి కాంపన్సేషన్ విషయంలో కానీ, ఈ 51 రూపాయలు పెంచే విషయంలో కానీ 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏర్పాటు చేసుకోండి. కృష్ణ గారు అధ్యక్షుల వారు మీకు చెప్పేది, మీరేం చేయాలంటే కూర్చోండి.
అందరూ కూర్చోవాలి. కూర్చొని అందరూ 86 అసోసియేషన్లు జోన్ల వాళ్ళతో మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోండి. ఒకటి, ఒక 2-3 నెలల పాటు మొత్తం మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ని బంద్ చేయండి. బంద్ చేసిన తర్వాత ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వస్తుండ్రో వాళ్ళ పని కూడా మీరే బంద్ చేయాలి. ఒకవేళ పోలీస్ కేసు అయితే ఒక్కరి మీద కేసు అయినా ఈ 10,000 మంది ఆ పోలీస్ స్టేషన్ మీద వాలిపోవాలి. అప్పుడు గవర్నమెంట్ కాదు కదా వాళ్ళు అప్పదిగి వస్తుంది. ఎవరు వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదు. భయపడితే తెలంగాణ వస్తుండేనా? తెలంగాణ రావడానికి మీరు కూడా కారణం కదా. కాబట్టి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతుండొచ్చు, అరెస్ట్ అవుతుండొచ్చు. ఏమైతుంది? ప్రాణం తీస్తారా? కాబట్టి మరి మీ యొక్క సెంటరింగ్ మేస్త్రీలు, గుత్తదారులు, మీ దగ్గర పనిచేసే లేబర్ అందరిని తీసుకొని సెక్రటరియట్ ముట్టడిగో 15వ తారీఖు నాడు మేము చేస్తున్నామని మీరు ఈ గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో మేము చూస్తాం.